ఆల్రెడీ ఆయన 3 సార్లు 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు అందరం మనుషులమే, ప్రతి ఒక్కరికి ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ కొంతకాలం తర్వాత వాళ్ళ మైండ్ కానీ శరీరం కానీ యాక్టివ్గా పని చేయదు. సో వాళ్ళకేమైనా పర్సనల్గా ఇదైందా, లేకపోతే వాళ్ళు గమనించిన దాంట్లో మోదీ ఫెయిల్ అయింది అనుకుంటున్నారా ఏమో. ఏదేమైనా ఈ దేశంలో ఏమైనా పెద్ద మార్పులు ఏమైనా వచ్చినాయంటే నథింగ్. దాంట్లో మనం చెప్పాల్సిన అక్కర్లేదు. పెద్దోడు ఇంకా పెద్దోడు అయిపోతున్నాడు, పేదోడు మరింత కడు పేదరికంలోకి వెళ్తున్నాడు. వెలుగులు లేవు, ఏమీ లేవు. వెలుగులు జిలుగుల తర్వాత కానీ అసలు కనీసం ఆ స్థాయిలో ప్రజల జీవన విధానంలో మెరుగైన ఫలితాలు వచ్చినట్టయితే ఏం కనబడతలేదు. మరి దాన్ని బేస్ చేసుకొని ఆయన్ని పక్కన పెడుతున్నారా? ఈయన పోతే ఇంకొక ఆయన వస్తే, ఈ పార్టీ అనే కదా, ఈ పార్టీ ఇంకొక ఆయన వస్తే ఇంకేదో అవుతుందనో. ఇది మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. ఎవరు వచ్చినా ఎలాంటి మార్పు లేదు ఈ దేశంలో.